మహబూబ్నగర్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దుందుబి వాగు నిండుకుండలా మారి పరవళ్లు తొక్కుతోంది. జడ్చర్ల మండలం పోలేపల్లి పెద్ద చెరువు నిండి అలుగుపారడంతో పోలేపల్లి నుండి కిస్టారం, దొడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నిరంతర వర్షాలతో తమ ప్రాంతంలో సాగునీటి కొరత తీరిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఎలాంటి కొదవ లేదని, భూగర్భ జలాలు నిండి పంటలు పుష్కలంగా పండించుకునేందుకు వీలుంటుందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన అయితే పోయినతో ఉన్నది మాటలన్నీ పడుతుంది వల్ల ఇంతైనా పార్టీ అభిమానం ఓడిపోతున్నాను ఏదన్నా సరే అలా నీకు ఎంత హైలైట్ చేస్తుందో దాన్ని తీసుకుపోయినా నుంచి డిండికి పోయే వాగిది. ఈ వాగు నుంచి ఇక్కడ ఉన్న రైతులకు, రైతాంగానికి, మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ వాగు బట్టి ఇక్కడ ఉన్న పాడుబడ్డ బోర్లు, పాడుబడ్డ బావులన్నీ 2 సంవత్సరాల వరకు మాకు తగ్గపోరు నీళ్ళు వచ్చి మా రైతులందరూ సుఖ సంతోషాలతోటి మంచి పంటలు పండించుకుంటారు. రైతులు మిడ్మానేరు డ్యాంకు 17,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మోస్తరు వర్షం అయితే కురిసింది. అటు జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల జిల్లాలోని కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిసి చెరువులన్నీ కూడా నిండిపోయాయి. ఇక పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి 3 రోజులుగా ఆటంకం అయితే ఏర్పడుతుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల స్వరూపం గురించి ఒకసారి చూద్దాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంకు స్వల్పంగా వరద అయితే వస్తోంది. లోయర్ మానేరు డ్యాంకు స్వల్పంగా వరద వస్తోంది, కానీ మిడ్మానేరు డ్యాంకు ఇప్పటికే 18,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే వస్తుంది. ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 6,500 9,000 క్యూసెక్లు, అలాగే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 6,500 క్యూసెక్లు, మొత్తంగా దాదాపు 17 నుంచి 18,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే మిడ్మానేరుకు అయితే కొనసాగుతోంది. మిడ్మానేరు పూర్తి స్థాయి కెపాసిటీ 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం మిడ్మానేరులో 13 టీఎంసీల కెపాసిటీకి నీరు చేరుకుంది. గత 3 రోజులుగా ఎల్లంపల్లి నుంచి లింక్ కెనాల్ ద్వారా గాయత్రి మోటార్లను ఆన్ చేసి, అంటే ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్ హౌస్కి, అక్కడి నుంచి ఇటు గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువ నుంచి మిడ్మానేరుకు నీటిని అయితే తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు కడెం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి నిండు కుండను తలపిస్తోంది. అక్కడ మొత్తం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి నీటిని అయితే మిడ్మానేరుకు తరలిస్తున్నారు. అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద కాలువ ద్వారా మిడ్మానేరులోకి ఇన్ఫ్లో వరద వచ్చి చేరుతోంది. అయితే లోయర్ మానేరు డ్యామ్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నది లోయర్ మానేరు డ్యామ్. లోయర్ మానేరు డ్యాంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇన్ఫ్లో పెద్దగా రాలేదు. దాదాపు ప్రస్తుతం అంటే 24 టీఎంసీల కెపాసిటీకి గాను కేవలం 6 టీఎంసీలు, 6.5 టీఎంసీల నీరు మాత్రమే లోయర్ మానేరు డ్యాంలో ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మిడ్మానేరు పూర్తిగా నిండిన తరువాత, ఈ ఎత్తిపోతల ద్వారా పూర్తిగా నిండిన తరువాతనే నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు మోయతుమ్మెద వాగు గత 2-3 సంవత్సరాల కింద మోయతుమ్మెద వాగు నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో లోయర్ మానేరు డ్యాంకు వచ్చి చేరేది. కానీ ఈసారి కరీంనగర్లో అనుకున్నంతగా పెద్దగా వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో మోయతుమ్మెద వాగు నుంచి కూడా పెద్దగా ఇన్ఫ్లో అయితే ఏమీ రాలేదు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అటు లోయర్ మానేరు డ్యామ్, ఇటు మిడ్ మానేరు డ్యామ్ అంతా కూడా ఇప్పుడిప్పుడే స్వల్ప వరద అయితే వచ్చి చేరుతోంది. ఈ 2 ప్రాజెక్టులకు కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచే ఇన్ఫ్లో అయితే వస్తోంది. సో అధికారులు డ్యాంలకు సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ఇక ధర్మపురి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. పుష్కర ఘాట్లు దాటి మరి గోదావరి వరద ఉధృతి
ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే తీర ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన అప్డేట్. ఇటు లోయర్ మానేరు డ్యామ్ కానీ అటు మిడ్ మానేరు డ్యామ్ కానీ కేవలం ఇన్ఫ్లో ద్వారా, అంటే భారీ వర్షాలతో కాకుండా కేవలం ఎస్ఆర్ఎస్పి నుంచి ఇటు ఎల్లంపల్లి నుంచి ఇన్ఫ్లో ద్వారా తరలించి ఈ రెండు డ్యామ్లను నింపాలంటే దాదాపు 10 రోజుల సమయానికి పైగా పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి మరో 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఏమైనా ఇన్ఫ్లో పెరుగుతుందా, ఈ నదుల ద్వారా ఏమైనా ఇన్ఫ్లో ఈ డ్యాముల్లోకి వచ్చి చేరుతుందా అనేది మాత్రం చూడాలి. సో ఇది కరీంనగర్ జిల్లా వర్షాలపైన తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.